ఏజేఎన్ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని గోల్డెన్ బెల్స్ హై స్కూల్ సైన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు అద్భుతమైన రీతిలో ఎన్విరాన్మెంట్, అగ్రికల్చర్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ లాంటి పలు అంశాలలో విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కళ్యాణదుర్గం గోల్డెన్ బెల్స్ హై స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనలకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ, విజ్ఞాన ప్రదర్శన ద్వారా విద్యార్థులలో సృజనాత్మక శక్తి పెరుగుతుందని, నేడు అందుబాటులో ఉన్న ఇంటర్నెట్, యూట్యూబ్ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని అనేక అంశాలలో ప్రావీణ్యం సాధించుకోవచ్చునని తెలిపారు. విద్యార్థులు ఈ దిశగా తన మేధస్సును పదును పెట్టి కొత్త పరిశోధనలకు శ్రీకారం చుట్టాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా హైస్కూల్ కరెస్పాండెంట్ పీటర్ మాట్లాడుతూ, విద్యార్థులు ప్రదర్శించిన వైజ్ఞానిక ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయని, విద్యార్థుల్లో దాగి ఉన్న వైజ్ఞానిక స్ఫూర్తిని చాటి చెప్పాయన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు. మన మహారాజశ్రీ ఆర్డీఓ గారు నిశాంత్ రెడ్డి సార్ గారు మన ఆహ్వానాన్ని మన్నించి మరి ఈ సైన్స్ ఫేర్ కి మన కోసం వచ్చినందుకు మనందరి తరపున ధన్యవాదాలు తెలుసు. అందరు కలిసి క్లాప్స్ కొడదాం సార్. వాల్యూమ్ తగ్గించాం. సో చాలా విలువైన సమయం సార్కు, చాలా బిజీగా ఉంటారు. అయినా కూడా విద్యార్థుల దృష్ట్యా మన మధ్యలో వచ్చినటువంటి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, సో ఒక 2 నిమిషాలు మన సార్ మాట్లాడుతున్నారు. So dear students, we honor our chief guest of today, Mr. Narasimha Reddy, the RTO officer of our Kalyandur. So we honor him with the shawl, with the thunderous claps. Let's express our joy that he is in our midst. The class, let us continue to the entrance of our science fair. So, in the midst of thunderous applause, we bring our chief guest. Let us clap. To all the students, ఆల్రెడీ ఒకసారి మీ స్కూల్కి వచ్చున్నా నేను, అప్పుడు మీరంతా హాలిడేస్లో ఉన్నట్టున్నారు. సో ఈరోజు మీ సైన్స్ ఫేర్ అని చెప్పి తెలిసింది, నన్ను ఇన్వైట్ చేసినారు. ఒక 2 చిన్న మాటలు మీకు షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు నాది 2004లో, అంటే ఒక 16 ఇయర్స్ బ్యాక్ అరౌండ్ నాది 10th క్లాస్ అయిపోయింది. బట్ ఇప్పుడు నన్ను మళ్ళీ స్కూల్కి పంపిస్తే నేను ఏమి డిఫరెంట్గా చేయాలని అనుకుంటున్నానో మీరు నన్ను అడిగితే నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను. మీకు అర్థమైంది నేను చెప్పింది? మీరు ఇప్పుడు 10th క్లాస్కి వచ్చి ఉంటారు. మీరు 6th క్లాస్లో మిమ్మల్ని మళ్ళీ 6th క్లాస్కి పంపిస్తే, అంటే ఇప్పుడు పంపిస్తే అని కాదు, ఒకవేళ మీకు అలాంటి ఛాన్స్ వస్తే అదే టైంకి మీరు ఏం డిఫరెంట్గా చేయాలనుకుంటారని అడిగినట్టు నన్ను ఇప్పుడు మళ్ళీ స్కూల్కి పంపిస్తే ఏం డిఫరెంట్గా చేయాలనుకుంటున్నాను నన్ను అడిగితే, అంటే దోస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంట్ టు డూ విచ్ ఐ మిస్డ్, ఐ డి నాట్ డూ అన్నట్టు అనమాట. సో అవన్నీ మీరు మిస్ చేయకండి అని నేను మీకు చెప్తా ఉన్నాను. సో చాలామంది పిల్లలు ఇప్పుడు చదివేటప్పుడు బుక్స్, అసలు మా టెక్స్ట్ బుక్స్ ఏమున్నాయో తెలియదు, ఏముందో క్లాస్లో నోట్స్ ఏం చెప్తారో, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏముందో అది మాత్రమే బట్టి మనము ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ వస్తే ఆన్సర్ రాస్తాం, అంతేనా? అట్లా చేయకండి, అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ నేర్చుకోండి. ఇప్పుడు ఇంకా మీకు చాలా ఇంటర్నెట్ అంట, యూట్యూబ్ అంట, గూగుల్ అంట ఇవన్నీ వచ్చినాయి. మీకు తెలియకపోయినా మీ ఫాదర్ని, మీ మదర్ని అడిగి ఏదైనా కాన్సెప్ట్ కానీ ఏదైనా
సబ్జెక్ట్ కానీ అర్థం కాకపోతే మీరు వాళ్ళతో ఒకసారి అది దాంట్లో మీ టీచర్స్ అందుబాటులో లేకపోతే వాళ్ళ దీంట్లో కూడా మీరు తెలుసుకొని మీ కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి, మీ ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు నేను ఇప్పటికీ చెప్తున్నాను, నేను ఈరోజు నా ఆర్డీఓ పొజిషన్ అంటే ఒక స్టేట్లో హైయెస్ట్ ఎగ్జామ్ గ్రూప్ 1 అనే ఎగ్జామ్, ఆ గ్రూప్ 1లో నేను స్టేట్ ఫస్ట్గా రావడం జరిగింది. నేను ఎప్పుడు స్కూల్లో టాపర్ నేను కాదు, ఇంటర్మీడియట్లో టాపర్ నేను కాదు, బీటెక్లో టాపర్ నేను కాదు. బట్ స్టిల్ ఒకటేసారి అంత పెద్ద ఎగ్జామ్లో నాకు స్టేట్ ఫస్ట్ ఎందుకు వచ్చింది అంటే నేను సింగిల్ రీజన్ ఒకటే చెప్పగలుగుతా, బికాస్ మై స్కూల్ ఫండమెంటల్స్ వర్ వెరీ స్ట్రాంగ్. ఓకే, సో దట్ ఈస్ ద పార్ట్ యువర్ స్కూల్ ప్లేస్ ఇన్ యువర్ కెరీర్. Our project name is Tunasi. With the help of this remote, we can switch on off the bulb. ఎవరు చేసి ఇచ్చాడు ఇదంతా మీకు? ఆ చిప్పు కనెక్షన్స్ అదంతా With the help of this project, we can save the power. We can save the power. Good morning to all. This is Samrita. This is Shabinda. We are from 9th standard. This is our project automatic home generator. This project is about usually we are taking the help of switchboard to switch on the lights. In this project we can switch on the lights without using switchboards. Let us see how the project will helpful for us. Here, with the help of these remotes, we can on and off these bulbs. Not only bulbs, we can on and on these with the help of this remote to another electronics. Like this transformer we can connect to another electronic devices, and we can with the help of this we can on and off the other electronic bulbs. With the help of this we can save power also, and we can save with the dangerous situation occurred in our lives. Thank you, sir. Good morning, sir. My name is M. Arshia Roshni. Good morning, sir. My name is we are studying 5th class in Golden Bells English Medium School. Water is the most important thing in our life as we know it. Today I am going to explain about water cycle. First, in the water cycle there are 4 steps. In the first step the water evaporates, but how, let me explain. First the rays of the sun falls onto the river, then came in the sky in the form of gas and invisible gas. It is called evaporation. Next in the second step the water droplets, small water droplets connect with and form bigger form, then this is called condensation. In the third step the cloud cannot hold the water. This is called if the water fall onto the ground, this is called precipitation. And next the water came into the river, this is called collection. Thanks for. Good morning to one and all. This is Deekshita. This is Chaturya. This is Lakshya. We are studying in 5th class A2 section. Today I am telling in lunar eclipse. An eclipse of the moon occurs when the earth lies directly between the sun and the moon, and the moon lies in the shadow of the earth. For a total lunar eclipse, for all these 3 happen to the causes of the earth. This means that the help of these causes are the lunar eclipse. Thank you. Solar eclipse. Now I am explaining about solar eclipse. Sometimes the moon comes in between the sun and the earth. It then blocks the light of the sun and casts a shadow on the earth. The people in the shadow region may not see the sun at all, or can see it only partial.
We call this a solar eclipse. If the sun is completely blocked off by moonlight, it is a total solar eclipse. If it is only partially blocked off, it is called partial solar eclipse. The eclipse ends as the moon continues in its orbit and moves away from the sun. Thank you for giving this opportunity. अच्छा मम्मी. Good afternoon to everyone. My name is S. Safshin and my friend name is K. Kavya. Today I am going to explain about the parts of a circle. This is a circle. Circle is a set of points an equal distance from one point called the center. This is the center. Center is a point within the circle. That is a circle and this is the diameter and this is the radius. This is the arc and this is the chord. This is the sector and this is the area of a circle and this is the circumference. Area of a circle formula pi r square and circumference formula 2 pi r. Thank you for this giving opportunity. ఎవరు అంటే ఎవరు కాన్సెప్చువలైజ్ సైన్స్ టీచరా? అవును సార్, అవును సార్. Good morning to everyone. My name is M. Vaishnavi. Today we are discussing about projects of points with line segments and HCF model. And first let's discuss about the points with line segments project. In this project we have with the points we can conclude how many line segments will form by the formula n into n minus 1 by 2. Now let's see, there are 4 points. 4 minus 1, 3. 4 into 3, 12. 12 by 2, 6. 6 line segments will form here. By this project we can say that by these points we can tell how many line segments will form. This is all about this project. And now let's see the HCF table. Here HCF factor we all know the factors of all numbers. Now let's see, select any numbers from 1 to 28. Now let's see, take 2 and 3. What are the factors of 2? 1 and 2 and then 3. 1, 3. Now let's see where are the 2 marbles match. In one cup, means in the first cup the 2 marbles are matched. So for the numbers 2 and 3, 1 is the HCF. This is how the HCF model or HCF table will use. Thank you.
Today, as we celebrate the Indian Science Day, we are proud to have so many scientists who have invented, making use of the possibilities of flying on the air, in the sea. We are thankful today and in honor of these scientists who have invented, made our society and life comfortable. We are conducting a science fair in our Golden Bells High School, Kalyanapur. So students have participated by conducting and presenting various projects to the departments of science, electronics and the electricity and the environment and the agriculture and the nature. So we are sincerely thankful to all the teachers involved in these projects, encouraging the children, and we are happy that in our school so many children have participated in so many stands and so many children who interestingly participated and visited and inquired and enriched their minds, that the future generation also will be having many scientists who will be contributing for the welfare of the humanity, for the nature, for the environment, and science and technology. In this regard, I am sincerely thankful to all the students, also the teachers who stand behind as a backbone to encourage these children to make this day and tomorrow also an useful day. We thank each and everyone, also the media who publishes this video or this science fair by reaching out to the so many people. So once again, in the name of the school management, staff and students, I sincerely thank each and everyone. Thank you so much. To make this day honorable, we have invited our RDO, Mr. Nishant Reddy, who had come over here. He had given the encouraging talk to the students, and he personally visited a few stands and encouraged the students, and he too actively participated. We thank the name of the school management for his time and availability that he has taken time to encourage to come to the campus to witness this science fair. We sincerely thank Mr. R.D. Logan.